ఏపీలో రోజు రోజుకు ఎండ తీవ్రత అధికమవుతుంది. ఉక్కపోత జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. నడి వేసవి రాకముందే రోడ్డు పగిలేలా ఎండలు కాస్తున్నాయి. ప్రజలు రోడ్ల మీదకి రావాలంటే హడలిపోయే పరిస్థితి నెలకొంది. ఇది ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు. మున్ముందు ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు విజయవాడ, విశాఖ, శ్రీకాకుళం ప్రాంతాల్లో ఉష్ణోగ్రత దిమ్మ తిరిగేలా చేస్తుంది. రికార్డు స్థాయిలో టెంపరేచర్ నమోదవుతుంది. 42 డిగ్రీల ఎండ కాయడం సాధారణమైపోయింది. ఈ ఎండలకు వడగాల్పులు తోడవుతున్నాయి. వేడి గాలులు మరింతగా జనాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ప్రత్యేకించి రాయలసీమ జిల్లాలో వేడిగాలులు ఉష్ణోగ్రత పంజా విసురుతున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో ఎండ తీవ్రత 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉండొచ్చనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అయితే 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ కూడా ట్రాఫిక్ పోలీసులు అంతా ఎండల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా బీబీఎస్ న్యూస్ సీఈఓ వెంకటరమణ, ట్రాఫిక్ ఎస్ఐ వరదరాజుతో F2F. ఏపీలో బాణుడు తన ప్రతాపం అయితే చూపిస్తారని చెప్పొచ్చు. శ్రీకాకుళం జిల్లాలో అయితే దాదాపుగా 42 డిగ్రీల సెల్సియస్ అయితే నమోదవుతుంది. ఇప్పటికే వాతావరణం కోతలో కూడా వెల్లడించే పరిస్థితి ఉంది. అది మనం ప్రస్తుతానికి, ఎందుకంటే శ్రీకాకుళం జిల్లా డేనెట్ కూడలి వద్ద ఉన్న డేనెట్ కూడలి చూడొచ్చు. ఎందుకంటే నిత్యము కిటకిటలాడుతున్న ఈ కూడలి, ఈ ఎండ తీవ్రతకు ఎవరికి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఉదయం 9 గంటల నుంచి కూడా మధ్యాహ్నం 4 గంటల వరకు కూడా ఈ కూడలిలో కిటకిటలాడుతున్న పరిస్థితి. అది అలాంటిది ఎక్కడ కూడా ఇక్కడ కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో ఎంత ఎండ అయినా, అటు వర్షం వాన అయినా సరే, చలి అయినా సరే, నడి రోడ్డుపై నిల్చొని ఆ ఉద్యోగాలు కూడా చేస్తున్న పరిస్థితి ఎవరంటే ట్రాఫిక్ సంబంధించిన వాళ్ళు, ట్రాఫిక్ పోలీసులు. అలాంటి ట్రాఫిక్ పోలీసులు దాదాపుగా 42 డిగ్రీలు ఈ రోజు నమోదవుతున్నప్పుడు కూడా నెట్టే ఎండలో నిల్చొని ఉద్యోగాలు చేస్తున్నారు. మనం చూడొచ్చు స్పష్టంగా విజువల్స్ లో ఇవి. ఎందుకంటే అటు వర్షమైనా, ఇటు వాన, ఇటు మంచైనా, ఇటు ఎండైనా ఖచ్చితంగా ఈ ఎండలో నిల్చొని ఉద్యోగాలు చేయాల్సిందే. అసలు వీళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటంటే తెలుసుకునే ప్రయత్నం ఈరోజు చేద్దాం. సార్ చెప్పండి, ఇంత ఎండ దాదాపుగా 42 డిగ్రీల సెల్సియస్ నమోదవుతుంది. ఎలా మీరు, అంటే వీసి కూడా చాలా ఎక్కువగా ఉంది, ఎలా అసలు ఎంత ఎండగా ఉన్నాయి? మా ఉద్యోగం మేము చెయ్యాలి, కంపల్సరీ చెయ్యాలి. కాబట్టి మేము 8 గంటలకు వస్తాము, 12 వరకు ఉంటాం. మేము మా కానిస్టేబుల్స్ కూడా ఉదయం 8 గంటలకు వచ్చి 12 వరకు ఉంటారు. మళ్ళీ సెకండ్ బ్యాచ్ వాళ్ళు కూడా మాకేమంటే మాకు జిల్లా కంపల్సరీ ఉండాలి. ఎండైనా సరే ట్రాఫిక్ పొరపాటున మేము ఏమైనా అసెస్ చేసామంటే ట్రాఫిక్ జామ్ అవుద్ది. ఏవైనా ఎమర్జెన్సీ ఉంటాయి, ఎమర్జెన్సీ కూడా వెళ్ళాలన్నా కష్టం. అందుకుంటే కంపల్సరీ ఎండైనా వర్షమైనా మేము కంపల్సరీ డ్యూటీ చేస్తూ ఉంటాం. అది అంటే సార్ దాదాపుగా ఈ ఏడాది, గత ఏడాది కంటే కూడా 45 డిగ్రీలు నమోదవుతున్నాయి. వాతావరణ కేంద్రంలో హెచ్చరికలు చేస్తున్నాయి. ఇలాంటి ఎండల్లో కూడా మీరు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుని ఉద్యోగాలు నిర్వహిస్తున్నారు? మరి ప్రికాషన్ అంటే ఏదో షాపులు అంటే వాటర్ ప్యాకెట్లో లేదా మధ్యగా తీసుకుంటూ ఉంటాం, మా డ్యూటీ చేస్తూ అనుకుంటాం. ఎక్కడ ట్రాఫిక్ జామ్ అయితే అక్కడికి వెళ్ళి అటెండ్ అవుతుంటాం. అక్కడ నుండి ఇచ్చేసుకుని ప్రజలకి సేఫ్టీగా, మాకు ఎండైనా సరే ప్రజలు సేఫ్టీగా వాళ్ళ ప్రయాణానికి హాస్పిటల్కి వెళ్ళినా, ఏదైనా ఇచ్చేయన్నా, ముఖ్యమైన పండుగకి అటెండ్ అవ్వాలన్నా మేము అసెస్ చేసామంటే వాళ్ళు ఇది అయిపోతారు. కాబట్టి కంపల్సరీ మేము ఆ డ్యూటీ చేసుకొని వెళ్తుంటాం. అంటే వడగాల్పులకు సంబంధించిన గతంలో మీకు మజ్జిగలు డైరెక్ట్ గా మీ యొక్క పోలీస్ డిపార్ట్మెంటే సప్లై చేసేది, ఈసారి ఏమైనా అలాగా? లేదు, ఇస్తుంటారు, మా వాళ్ళు తెచ్చిస్తుంటారు. మేము షాపుల దగ్గర ఉంటే మేము కూడా తీసుకుంటాం. హోటల్ షాపులో తీసుకొని మా ఇది మేము నిర్వర్తిస్తుంటాం. అలాగే ఎండలు ఎక్కువ ఉంటాయంటారు కదా సార్? ఎండలు బాగానే ఉన్నాయి, చాలా బాగానే ఉన్నాయి. ఉంటాయని కూడా అనుకుంటున్నారు. బాగా ఈ సంవత్సరం బాగానే ఎండలు ఉంటాయని అంటున్నారు. ప్రజెంట్ ఇది బాగానే ఉంది ఎండ. మా విధులు మేము చేస్తాం తప్పకుండా. మొత్తంలో చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో భారీ స్థాయిలో ఎండలున్న ఈ యొక్క ట్రాఫిక్ సిబ్బంది పోలీసులు ఈ యొక్క నడి మధ్యాహ్నం 12 గంటల సమయంలో కూడా విధులు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి ప్రికాషన్స్ కూడా లేదు. ఎందుకంటే ఒక హ్యాట్ తప్ప వాళ్ళ దగ్గర ఎటువంటివి కూడా లేకుండా ఉద్యోగాలు నిర్వహిస్తున్నారు. వాళ్ళందరూ కూడా మనందరం బీబీఎస్ న్యూస్ ప్రేక్షకులందరూ కూడా వాళ్ళందరికీ హ్యాట్సాప్ చెప్పాలని కూడా మనం చెప్తున్నాం. ఏదైతే కూడా అది చిత్తూరు నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు కూడా దాదాపుగా 42 డిగ్రీలు నమోదవుతున్న ఉష్ణోగ్రతలు. పట్టపగలు ఎవరు ప్రయాణికులు కానీ అటు ఎవరు బయటికి రాని పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎక్కడంటే ఎన్ని సిగ్నల్లో చూసుకున్నా ఖాళీగా, ప్రధాన కూడలన్నీ కూడా ఖాళీగా కల్పిస్తున్నాయి. కేవలం ట్రాఫిక్ పోలీసులు మాత్రమే మనకు అక్కడ కల్పిస్తున్నారు. ఎక్కడ అటు విశాఖపట్నం జగదాంబ సెంటర్లో కానీ, విజయవాడ బెంచ్ సర్కిల్లో కానీ, శ్రీకాకుళం డేనెట్ కూడల్లో కానీ ఎక్కడ చూసుకుంటే ఎవరు కూడా ప్రయాణికులు బయటికి రావడానికి భయపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. ఏదైతే కూడా శ్రీకాకుళం జిల్లాలో మరొక కొద్ది రోజుల్లో
45 డిగ్రీలు కూడా నమోదవుతుంది వాతావరణ కేంద్రం చెప్పడంతో ఒక్కసారిగా జిల్లా వాసులే కాదు ఏపీ మొత్తం కూడా ఉలిక్కిపడే పరిస్థితి కనిపిస్తుంది. ఇది కూడా తాజా పరిస్థితి. వెంకటరమణ, BBS న్యూస్, శ్రీకాకుళం.